విశ్వేశ్వర స్వామి మన ఊరికే కాదు ఈ ప్రాంతం మొత్తం కూడా కొంగు బంగారము. అక్కడ కాశీ వారణాసిలో ఉన్న స్వామి ఎంతనో మనకి ఇక్కడ అంతని పూర్వకాలం నుండి ప్రశస్తి. స్వామి శరభయ్య గారు దానికి మనకు ప్రామాణికం. ఎందుకోసం అంటే వెనకటికి స్వామివారు తబలా కొడుతుంటే సాక్షాత్ శివపార్వతులు ఇక్కడ నృత్యం చేసేవారట. ఇక్కడ నుండి అంతర్గతంగా జరాసంగంకు మరియు కాశీకి కూడా మార్గం ఉందని పెద్దల ద్వారా వినడం జరుగుతుంది. అయితే ఆ స్వామికి శరభయ్య గారికి కేటాయించిన భూమి ఏదైతే ఉందో దానికి ఇప్పటికి కూడా భూమి 10 గుంటల భూమికి శిస్తు లేదు. ఎందుకంటే స్వామివారు ఎప్పుడు శివ ధ్యానంలో ఉంటున్నాడు. భోజనం అయితే కాదు కదా, ఆయన నాటేసి ఇంటికి వస్తే ఆ పంట బ్రహ్మాండంగా పండుతున్నాయి. నీళ్ళు ఎక్కడి దాని రైతులందరూ వాపోతే అది తెలిసేది కాదు. ఒకనొక కాలంలో అప్పటిన్న ప్రభువులు గుర్రం మీద వస్తుంటే నీళ్ళు వాడుతున్నాయి తెలంగాణ. ఎక్కడి అని చూసేసరికి ఆ కాలువ పననాయని అమ్మ ఇంత భక్తుడు అని తెలుసుకొని అప్పటి ఉండే దానికి చేసిండు. ఇక్కడ 600 సంవత్సరాల నుంచి స్థానికంగా అంటారు. తెలుగు యూనివర్సిటీ శ్రీనివాసన్ వారి యొక్క పరిశోధన ద్వారా 925 సంవత్సరాల వరకు చరిత్ర ఉంది. ఇంకా ముందు కూడా కొనసాగే అవకాశం ఉంది. దాని మీద పూర్తి డేటా ఇస్తున్నారు. ఈ ఊర్లో మనం పుట్టడము, బ్రహ్మసూత్రం ఉన్న శివయ్యకు మనం ఈరోజు ప్రదర్శనలు చేయడం మనకు చాలా అదృష్టం. పెద్దలందరూ ఆధ్వర్యంలో చేయడం. ఓం నమః శివాయ.